ఇంపార్టెంట్. పౌర నియమాలు బాధ్యతల గురించి. దేశం పట్ల ప్రేమ భక్తి భావన కలిగి ఉండాలి. మనకి 2 దశాబ్దాల క్రితం అనుకున్నాను సుమారుగా, మనకి 26/11 దాడి జరిగింది కదా. టాటా అక్కడ పెద్ద తాజ్ హోటల్ని ధ్వంసం చేశారు ఉగ్రవాదులు. వాళ్ళని విడిపించమని 40 మంది మన దేశంలో ఉన్న పెద్దలు, షారూఖ్ ఖాను ఇలాంటి వాళ్ళు, అలాగే రామ్ జెఠ్మలానీ, అలాగే కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళు 40 మంది మనకి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అర్జీ పెట్టారు వాళ్ళని విడిపాల్సిందే వాళ్ళని. మరి చనిపోయిన 200 మంది పైన వాళ్ళని గురించి అసలు ఆలోచించట్లే వాళ్ళు. ఇదా దేశం పట్ల ప్రేమ అంటే? భక్తి భావన అంటే ఇదేనా? కాబట్టి దేశద్రోహులకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా దేశద్రోహులే. అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఈ దేశం ఎవరైనా సరే, ఈ దేశంలో ఒక్కడిని చంపినా సరే వాడి పట్ల భయంకరంగా మనం ఉన్నాము అనే భావన వాళ్ళకి కలిగితేనే అప్పుడు వాళ్ళు మాటింటారు, ఎవరికి అపకారం చేయరు. అదే మన ప్రభుత్వం 26 మందిని పహల్గాములో చంపేస్తే, నీవు హిందువా అని అడిగి ప్రత్యేకంగా చంపేస్తే వాళ్ళని నీ మోడీ కూడా చెప్పుకోండి అని చెప్పారు వాళ్ళు, ఆ ఉగ్రవాదులు. అలాంటి వాళ్ళకి తగిన శిక్ష, వాళ్ళ మద్దతుదారులకు కూడా తగిన శిక్ష ఆ తర్వాత సింధూర్ ఆపరేషన్ ద్వారా మనం చేశాం. మరి అప్పుడు జరిగినటువంటి దాడిలో ఉగ్రవాదుల్ని రక్షించమని కోరారు అప్పుడు. ఇప్పుడు ఎవరో అట్లా అడిగితే వాళ్ళను కూడా ఇవాళ ఉపేక్షించం మనం. అలాగే పౌర నియమాలు పాటించాలి. మనం బ్యాంకుకి వెళ్ళాం, సినిమా హాల్కి వెళ్ళాం, రైల్వే స్టేషన్కి వెళ్ళాం, ఇంకా అనేక చోట్లకి ప్రజలతోటి సంబంధమైనటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు మనం చక్కగా క్రమ పద్ధతిలో మనం వెళ్ళి వరుస క్రమంలో క్యూ పద్ధతి పాటించాలి. అది లేకపోతే ఏమవుతుంది, ముందు వచ్చిన వాడేమో వెనక ఉండిపోతాడు, అలాగే మెతకవాడు స్వార్థపరుడేమో తన పని చేసుకుని వెళ్ళిపోతాడు. స్వార్థపరులు ఆట కట్టించాలి కానీ స్వార్థపరులకు అవకాశం ఇవ్వకూడదు కదా. అది మనం చేయవలసింది. కాబట్టి పౌర నియమాలు పాటించాలి. మనం అందరం పాటించామనుకోండి, అప్పుడు ఆ ఒక్కడు భయపడతాడు, ఆ స్వార్థపరుడు వాడు వెనకే ఉంటాడు. మనందరం మెదలకుండా ఉంటే వాడు ముందుకెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ కట్టుబాటు చాలా గట్టిగా ఉంది, మనం వెనకే ఉండాలి, తప్పదు అని అనిపించేటట్టుగా మనం పౌర నియమాలు మనందరం పాటించాలి. ఇక ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేకపోవటం అంటే మనము ఆ సిగ్నల్స్ని బట్టి మనం వాటిని అనుసరిస్తూ మనం ఆగాల్సిన చోట ఆగటం, వెళ్ళవలసిన చోట వెళ్ళటం చేస్తేనే మనం మన ప్రయాణం సుఖంగా చేయగలం, క్షేమంగా చేయగలం. కాబట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి రా అంటే ఇదే. కాబట్టి నీవు పాటించు నియమాలు చక్కగా అందరూ పాటిస్తే అందరం కూడా చక్కగా మన గమ్యస్థానాలని క్షేమంగా చేరతామన్నమాట. ఇక పరిసరాలు, దర్శనీయ స్థలాలు శుభ్రంగా ఉంచాలి. అవి ఎవరివి? మనవే. అంటే మనందరివి. అవి మన ఉమ్మడి ఆస్తి అన్నమాట. మన ఉమ్మడి ఆస్తిని, మన సొంత ఆస్తిని కాపాడుకోవటానికి మనం ఎంత శ్రద్ధ వహిస్తామో అలాగే మన ఉమ్మడి ఆస్తులను కాపాడుకోవటానికి, పరిశుభ్రంగా ఉంచడానికి కూడా మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా అందుకని అప్పుడప్పుడు ఆళ్వార్ తిరుమంజన్ కోయిల్ అని చెప్పి ఈ దేవాలయాల్లో చేస్తుంటారు పరిశుభ్రత. అప్పుడు భక్తులందరూ కూడా పాల్గొని సేవలో పాల్గొని శుభ్రం చేస్తారు. అలాగే మన పరిసరాలు కూడా, మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం బాగు చేసి శుభ్రంగా ఆరోగ్యంగా చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా మనం ఈ పంచ పరివర్తన ఏమేంటివి? కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, సామాజిక సమరసత, స్వదేశీ, పౌర నియమాలు, బాధ్యతలు, ఇవి మనం చక్కగా పాటించి మన దేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకువెళ్ళటానికి మనందరం కూడా మన చేయూతనిద్దాం. స్వస్తి.